హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఎన్ని కోస్తే అన్నీ డబుల్గా ఇంకా ఎక్కువ వస్తున్నాయి మొగ్గలు. ప్లాంట్ కూడా బాగా బుషీగా వచ్చేస్తుంది. ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. కలర్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే హనీబీస్ ఎక్కువగా వస్తాయి. ఈ ప్లాంట్ సైడ్కి వాలిపోయింది. ఇలా సైడ్కి వాలిపోయిన ప్లాంట్స్ స్టెమ్స్ ఎక్కువగా వస్తాయి. చాలా బాగా వచ్చినాయి న్యూ స్టెమ్స్. కొన్ని కటింగ్ చేస్తున్నాను. ఈ బౌలు ఖాళీగా ఉంది, దీనికి హోల్స్ పెట్టాను. ఇందులో మట్టి నింపేసి కొన్ని స్టెమ్స్ కట్ చేసి పెడతాను. ఇక్కడ కొత్తిమీర వేసాను కదా, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, సిజర్ తీసుకున్నాను, కొన్ని స్టెమ్స్ కట్ చేస్తున్నాను. మిడిల్లో స్టెమ్స్ కట్ చేస్తేనే బాగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. ఇలా సైడ్వి కొంచెం చిన్న ఫ్లవర్సే వస్తాయి, కానీ మిడిల్లో ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మొగ్గలు బాగా స్టార్ట్ అయినాయి, వాటిని కట్ చేయాలనిపించలేదు, అందుకే సైడ్వి తీసుకుంటున్నాను. ఈ ప్లాంట్ ఒక్కటి ఉంటే చాలు, గార్డెన్ మొత్తం నిండిపోతాయి మొక్కలతో. ఎంత బాగా వస్తుంది కటింగ్ చేస్తున్న కొద్దీ. ఈ లీవ్స్ కూడా మెడిసిన్స్కి యూజ్ చేస్తారు. ఇంకొన్ని లీవ్స్, ఇంకొన్ని స్టెమ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి ముదురు కొమ్మే కట్ చేస్తున్నాను. ముదిరి పెట్టినా వచ్చేస్తాయి, లేతవి పెట్టినా వచ్చేస్తాయి. జస్ట్ అలా కొంచెం చిగురు తుంచి పెట్టినా చాలు, మట్టి తగిలితే చాలు, రూట్స్ బాగా వచ్చేస్తాయి. ఈజీగా పెరిగే ప్లాంటు. ఇదిగోండి, మట్టి పోసేసి ఫుల్ చేసేసాను. ఈ పక్కన బౌల్ కూడా ఇలాగే మట్టి పోసేసి దీనిలో అంత కూడా పోయలేదు నేను. అయినా చూడండి చిన్న బౌల్లో ఎంత బాగా వచ్చినాయో. కొన్ని స్టెమ్స్ ఇలా సైడ్కి పెట్టేస్తున్నాను, జస్ట్ అలా గుచ్చితే చాలు. డైలీ వాటర్ పోసి కొంచెం నీడలో పెడితే రూట్స్ వచ్చేస్తాయి. అవి తీసి నేను మళ్ళీ నాకు ఎందులో ఖాళీగా ఉంటే అందులో మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను.
ఇయర్ అంతా పెంచుకోవచ్చు. ఎంత సమ్మర్ అయినా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి వాటర్ పోస్తే. ఇక్కడ ఒకటి పెడుతున్నాను. ఇలా మొత్తం స్టెమ్స్ కొన్ని పెట్టేసుకున్నాను. ఇంకో బకెట్ ఖాళీగా ఉంది. కొన్ని స్టెమ్స్ ఆ బకెట్లో కూడా పెట్టేస్తాను. కొంచెం వాటర్ పోస్తున్నాను. మట్టి కొంచెం అబ్జర్వ్ అయ్యిద్ది, సర్దుకుంటుంది. ఇలా నీడలో పెట్టి డైలీ వాటర్ పోస్తే చాలు, రూట్స్ త్వరగా వచ్చేస్తాయి. రూట్స్ వచ్చినాక పైన చిగుళ్ళు కట్ చేస్తాను. సైడ్కి ఎక్కువ స్టెమ్స్ స్టార్ట్ అవుతాయి. టమోటోస్ కలర్ వస్తున్నాయి, కలర్ స్టార్ట్ అయినాయి, పండుతున్నాయి. ఇంకా మొత్తం ఒకటే ప్లాంటు, చెట్టు నిండా కాయలు బాగా వచ్చినాయి. కొన్ని స్టెమ్స్ ఇలా బకెట్లో పెట్టేశాను. మొత్తం కిచెన్ వేస్ట్ కొంచెం లైట్గా మట్టాను. ఇది మట్టి ఇలా మార్చుకున్నప్పుడే, మట్టి లూజ్గా ఉన్నప్పుడే బాగా వస్తాయి. ఈరోజు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కొయ్యట్లేదు నేను ఈరోజు. వీటిని సీడ్స్ కోసం నేను వదిలేస్తున్నాను. టెరెస్ పైన కూడా కొన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, ముద్దవి. ఇవి ఒంట్రెక్క సీడ్స్ కోసం ఉంచుకుంటున్నాను కొయ్యకుండా. అన్ని ఫ్లవర్స్ కోసేస్తే ఇంకా సీడ్స్ రావు.